అందరికీ నమస్కారం. ఈరోజు మనం తీసుకున్న మూల వనరుల ఆధారంగా ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపిస్తున్న ఖనిజాలు మరియు శక్తి వనరుల గురించి ఒక లోతైన విశ్లేషణ అన్నమాట. యా ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్. ఎందుకంటే మనం వాడే ప్రతి వస్తువులను ఇవి ఉంటాయి, కానీ మనం పెద్దగా పట్టించుకోం. కరెక్ట్. సో ఈ రిసోర్సెస్ చదువుతున్నప్పుడు నాకు హబాన్ అనే ఒక పిల్లాడి కథ కనిపించింది. ఆ పిల్లాడు గువహాటీ సిటీలో రోడ్ల మీద వేగంగా వెళుతున్న బస్సులు, రైళ్లు చూసి భలే సర్ప్రైజ్ అయ్యాడట. ఓహో, ఎందుకని? ఎందుకంటే వాళ్ళ నాన్నను ఆ పిల్లాడు అడిగాడట, నాన్నా, మన ఊర్లో ఉన్న ఇళ్ళు ఎక్కడికి కదలవు కదా, మరి ఇక్కడ ఇళ్ళు రోడ్ల మీద ఎలా పరిగెత్తుతున్నాయి అని. భలే అడిగాడే. నిజమే, ఆ వయసులో ఆ డౌట్ రావడం సహజం. అవును. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వి, అవి ఇళ్ళు కావు బాబూ, బస్సులు, రైళ్లు అని చెప్పాడు. అంటే మన ఇళ్లలాగా ఇవి ఇటుకలు, మట్టితో కట్టినవి కావు, ఇనుము, అల్యూమినియం లాంటి ఖనిజాలతో తయారయ్యాయని వివరించాడు. ఎగ్జాక్ట్లీ. పైగా అవి కదలడానికి ఒక ఇంజిన్ కావాలి, దానికి శక్తి వనరులు కావాలి. యా, ఆ అమాయకపు ప్రశ్న వెనుక ఎంత పెద్ద నిజముందో కదా. మన ఆధునిక జీవన విధానం అంతా ఈ ఖనిజాలపైనే ఆధారపడి ఉందన్న విషయం మనకు రోజువారీ హడావిడిలో గుర్తుకురాదు. 100% కరెక్ట్ అండి. ఆ పిల్లాడికి కలిగిన ఆశ్చర్యం యాక్చువల్లీ మనందరికీ కలగాలి. ఖనిజాలు అనగానే మనకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, విమానాలు లేదా బిల్డింగ్లు మాత్రమే గుర్తుకొస్తాయి కదా, అవే కళ్లకు కనిపిస్తాయి కాబట్టి. అవును, కానీ ఉదయం నిద్రలేవగానే మనం పళ్ళు తోముకునే టూత్పేస్ట్లో కూడా ఈ ఖనిజాల సామ్రాజ్యం దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. అబ్బా, నిజమే. ఆ వనరులను లోతుగా చదివినప్పుడు ఆ టూత్పేస్ట్ లిస్ట్ చూసి నాకైతే మైండ్ బ్లాక్ అయింది. మనం పళ్ళు తోముకునే పేస్ట్లో దంతాలపై ఉన్న మురికిని శుభ్రం చేయడానికి వాడేది సిలికా, లైమ్ స్టోన్. యా, ఇంకా అల్యూమినియం ఆక్సైడ్ కూడా. బేసిక్గా ఇవన్నీ ఖనిజాలే. అంటే మనం ఒక రకంగా రాళ్లతోనే పళ్ళు తోముకుంటున్నామన్నమాట. కరెక్ట్గా చెప్పారు. అంతేకాదు, మన దంతాలు పుచ్చిపోకుండా ఆపే ఫ్లోరైడ్ ఎక్కడినుంచొస్తుందో తెలుసా? అది ఫ్లోరైట్ అనే ఖనిజం నుండొస్తుంది. ఓహో, అంటే పేర్లలోనే ఆ కనెక్షన్ ఉందన్నమాట. మరి ఆ పేస్ట్ అంతా తెల్లగా మెరుస్తూ ఉంటుంది గదా, అదెలా సాధ్యం? దానికి కారణం టైటానియం ఆక్సైడ్. ఇది రూటైల్, ఇల్మినైట్ లాంటి ఖనిజాల నుండి తీస్తారు. కొన్ని జెల్ పేస్ట్లు మెరుస్తూ ఉంటాయి కదా, ఆ మెరుపు ఇచ్చేది మైకా. వావ్! చివరికి ఆ పేస్ట్ ఉండే ట్యూబ్ చూసుకున్నా అది కూడా పెట్రోలియం నుండి తీసిన ప్లాస్టిక్తో తయారైందే కదా. అంటే మన పొద్దున మొదలయ్యేదే భూమి పొరల్లో దొరికే వనరులతోనే అన్మాట. ఇక్కడే ఒక అసలైన అద్భుతం గురించి నేను చెబుతాను. కేవలం వస్తువులే కాదు, మనిషి ప్రాణానికే ఖనిజాలాధారం. అంటే ఆహారంలో కూడానా? అవునండి. మనం రోజు తినే ఆహారాన్ని విశ్లేషిస్తే అందులో ఖనిజాల శాతం కేవలం 0.3% మాత్రమే ఉంటుంది. అంటే 0.3% మాత్రమేనా? చాలా తక్కువే. అవును, మిగతా 99.7% మనం తీసుకునే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు లాంటివి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ 0.3% ఖనిజాలు గనక మన శరీరంలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఆ మిగతా ఫుడ్డంతా వేస్ట్ అయిపోతుందా? ఎగ్జాక్ట్లీ. ఆ 99.7% ఆహారం మన శరీరానికి అసలు వంటపట్టదు. మన జీవక్రియలు సాగాలన్నా ఆ తక్కువ శాతంలో ఉండే ఖనిజాలే ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అబ్బా, అంటే జీవించడానికి కూడా ఖనిజాలు మనకు పునాదులు లాంటివన్నమాట. అయితే ఇక్కడొక బేసిక్ క్వెశ్చన్ అడగాలి. అసలు ఈ ఖనిజాలు అంటే ఏమిటి? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే ఆ వనరులను చూస్తే జాగ్రఫర్స్ అంటే భౌగోళిక శాస్త్రవేత్తలు ఒకలా, భూగర్భ శాస్త్రవేత్తలు అంటే జియోలజిస్ట్స్ ఇంకోలా చూస్తున్నట్లు అనిపించింది. వీళ్ళద్దరూ అప్రోచ్లో డిఫరెన్స్ ఏంటి? దీన్నొక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. జోగ్రఫర్స్ అనేవాళ్లు ఒక నగరం మ్యాప్ను పైనుండి చూసేవాళ్లలాంటివారు. పైనుంచి చూడటమంటే ఎక్కడ ఏముంది అని తెలుసుకోవడమా? అవును, వాళ్ళు భూస్వరూపాలను అర్థం చేసుకోవడానికి, ఖనిజాలు ఎక్కడ విస్తరించున్నాయి, దానివల్ల ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతుంది అని స్టడీ చేస్తారు. ఓకే, మరి జియాలజిస్ట్ సంగతేంటి? జియాలజిస్ట్స్ అలా కాదు. వాళ్ళు ఒక భవనం పునాదుల్లోకి వెళ్ళి అది ఏ ఇటుకతో కట్టబడింది అని చూసేవాళ్లలాంటివారు. ఓహో, అంటే ఇంకా లోతుగా పరిశోధిస్తారన్నమాట. కరెక్ట్. ఒక ఖనిజం అసలు ఎలా ఏర్పడింది, ఏ రసాయన ప్రక్రియల వల్ల తయారయ్యింది, దాని వయస్సు ఎంత, దాని కూర్పు ఏమిగి అని స్టడీ చేస్తారు. వాళ్ల దృష్టిలో ప్రపంచంలో అత్యంత కఠినమైన డైమండ్ ఒక ఖనిజమే. ఆ, మనం ముఖానికి రాసుకునే టాల్కం పౌడర్ లాంటి మెత్తటి టాల్కు కూడా ఒక ఖనిజమే కదా. అవును, ఆ రెండూ ఖనిజాలే.
ప్రకృతిలో ఇంత వైవిధ్యముంటుంది. వజ్రం, పౌడర్ రెండూ ఒకే కేటగిరీకి చెందుతాయి అనడం నిజంగా వింతే. అయితే ఇవన్నీ భూమిని లోపల ఒకే పద్ధతిలో దొరుకుతాయా? అంటే భూమిని తవ్వే కొద్దీ ఒకే దగ్గర రాసులుగా పోసుంటాయా? లేదు, అలా ఒకే దగ్గర దొరకవు. ఇవి భూగర్భంలో ఫామ్ అయ్యే పద్ధతులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రధానంగా ఇవి రాళ్లల్లో దొరుకుతాయి. అసలు రాళ్ల మధ్యలోకి ఈ లోహాలు ఎలా వెళ్తాయి? రాళ్లు చాలా గట్టిగా ఉంటాయి కదా? అక్కడే అగ్నిపర్వతాల పాత్ర వస్తుంది. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు ఆ లోపలి వేడి ద్రవంలాంటి లావా, వాయువులు భూమి పైపొరల్లో ఉండే పగుళ్ల ద్వారా పైకెగిజుముతాయి. ఆ అంటే ఆ లావా పైకి వచ్చే దారిలో ఈ ఖనిజాలుంటాయా? కరెక్ట్. ఆ క్రమంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల అవి చల్లబడి ఆ రాళ్ల పగుళ్ల మధ్య గట్టిపడిపోతాయి. చిన్న పగుళ్లలో ఏర్పడితే వాటిని వీన్స్ అంటారు. ఓకే, మరి పెద్ద పగుళ్లలో ఉంటే? పెద్ద పగుళ్లలో భారీగా ఏర్పడితే వాటిని లోడ్స్ అంటారు. మనకు తెలిసిన రాగి, జింక్, సీసం లాంటివన్నీ ఇలాగే అగ్నిపర్వత ప్రక్రియల ద్వారా దాగుంటాయి. అద్భుతంగా ఉంది వినడానికి. భూమి అడుగున మరుగుతున్న లావా పైకి వచ్చే క్రమంలోనే మనకు అవసరమైన లోహాలను మోసుకొస్తుందన్నమాట. మరి సెడిమెంటరీ రాక్స్ అంటే అవక్షేప శిలలు అంటేమిటి? సెడిమెంటరీ రాక్స్ అంటే బేసిక్గా గాలి లేదా నీరు మట్టిని ఒక చోటకి చేర్చి కోట్లాది సంవత్సరాలు పొరలు పొరలుగా పేరుకుపోయి గట్టిపడిన రాళ్ళు. ఆ పొరల్లో కూడా ఖనిజాలుంటాయా? అవును, బొగ్గు, జిప్సం లాంటివి ఈ సమతలమైన పొరల్లోనే ఏర్పడతాయి. అంతేకాదు పర్వతాలడుగున ప్లేసర్ డిపాజిట్స్ అనుంటాయి. ప్లేసర్ డిపాజిట్స్ అంటే? పర్వతాల పైనుండి ప్రవహించే నదులు తమతో పాటు మట్టిని, రాళ్లను కోసుకుంటూ కిందకొస్తాయి గదా, ఆ క్రమంలో బరువుగా ఉండే బంగారం, వెండిలాంటి లోహాలు పర్వతాల పాదాల వద్ద ఇసుకలో ఉండిపోతాయి. ఆహా, నీటివల్ల తుప్పుపట్టని లోహాలన్మాట. ఒక్క నిమిషం, అంటే పర్వతాలపైనుండి నీరు వాటిని కిందకు తీసుకొస్తుందంటే ఆ నీరు చివరికి సముద్రంలో కలవాలి కదా? ఎగ్జాక్ట్లీ, సముద్రంలోనే కలుస్తుంది. ఈ లెక్కను చూస్తే సముద్రపు నీటిలో కూడా ఖనిజాలున్నట్లేగా. అంటే ఇది సముద్రాన్ని ఒక పెద్ద ద్రవగనిలా మారుస్తోంది కదా? కరెక్ట్. ద్రవగని అనే పోలిక చాలా పర్ఫెక్ట్గా సూటవుతుంది. సముద్రం ఒక అంతు చిక్కని ఖనిజాల భాండాగారం. ఉప్పు కాకుండా ఇంకేముంటే సముద్రంలో? మెగ్నీషియం, బ్రోమిన్ లాంటివి సంద్రపు నీటి నుండే తీస్తారు. ఇది కాకుండా సముద్రం అడుగున అగాధాల్లో మ్యాంగనీస్ నోడ్యూల్స్ అనుంటాయి. మ్యాంగనీస్ నోడ్యూల్స్ అంటే అవి ఎలా ఉంటాయి చూడ్డానికి? అవి చిన్న చిన్న బంగాళదుంపల ఆకారంలో ఉండే ఖనిజాల కుప్పలు. భవిష్యత్తులో వనరులు అయిపోతే మనకు అవే పెద్ద ఆధారం. ఈ విషయాలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. నదులు, సముద్రాలు అన్నీ మనకు వనరులనొస్తున్నాయి. అయితే ఇండియా విషయానికొస్తే మన దేశంలో చట్టాల ప్రకారం ఇవన్నీ ప్రభుత్వానికే సొంతం కదా? అవును, ఖచ్చితంగా ప్రభుత్వానికే సొంతం. తవ్వాలంటే పెద్ద పెద్ద అనుమతులు కావాలి. కానీ వనరుల్లో ఒక దగ్గర ర్యాట్ హోల్ మైనింగ్ గురించి చదివాను. ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఈ సొంతంగా తవ్వుకునే విధానం ఎలా సాధ్యమవుతుంది? అసలిదెలా చేస్తారు? ఇదొక కాంప్లెక్స్ ఇష్యూ అండి, సామాజికంగా, చట్టపరంగా కూడా. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో రూల్స్ వేరుగా ఉంటాయి. అంటే వాళ్ళకి స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయా? మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో గిరిజన తెగలకు తమ స్వంత భూములపై యాజమాన్య హక్కులు ఉంటాయి. జోవాయ్, చిరపుంజి లాంటి ప్రాంతాల్లో భూమికి కొద్దిపాటి లోతులోనే బొగ్గు, ఇనుము ఉంటాయి. అప్పుడు వాళ్ళు మెషిన్స్తో తవ్వుతారా? లేదు, పెద్ద యంత్రాలు వాడరు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి నేలలో ఎలుక కన్నాల్లాంటి సన్నటి సొరంగాలు తవ్వుతారు. అబ్బా, ఎలుక కన్నాల్లాగనా? అవును, ఒక మనిషి మాత్రమే పాక్కుంటూ వెళ్లేంత సన్నగా ఉంటాయి. అందులోకి వెళ్లి బొగ్గును తీస్తారు. దీన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది మాటల్లో చెప్పలేనంత ప్రమాదకరం. నిజమే, వింటుంటేనే భయంగా ఉంది. ఆ స్వరంగాలు కూలిపోతే పరిస్థితేంటి? అదే కదా సమస్య. ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఊపిరాడకపోవచ్చు. అయినా సరే ఉపాధి కోసం అక్కడదొక కుటీర పరిశ్రమలా మారిపోయింది. ట్రిబ్యునల్ నిషేధించినా ఇంకా జరుగుతూనే ఉంది. పాపం, ఉపాధి కోసం ప్రాణాల్ని పడంగా పెట్టడం బాధాకరం. సరే, ఈ చిన్న స్థాయి గనుల నుండి ఇప్పుడు మనం భారీ పారిశ్రామిక గనుల వైపు వెళ్దాం. ఆధునిక యుగానికి వెన్నెముక అని పిలిచే ఐరన్ ఓర్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. భవనాలు, వంతెనలు దేనికైనా ఇనుమే కదా ఆధారం? అవును, కాని ఇనుము నేరుగా దొరకదు కదా. ఆ ముడి ఖనిజంలో అంటే ఓర్లో కూడా రకాలుంటాయని చదివాను. ఖచ్చితంగా ఉంటాయి. ఆ రాళ్ళు, మట్టితో కలిసిన ఖనిజంలో ఎంత శాతం స్వచ్ఛమైన ఇనుముందనే దానిబట్టి నాణ్యత మారుతుంది. ప్రధానంగా 2 రకాలు ముఖ్యమైనవి. ఆ 2 రకాలేంటి? మొదటిది మ్యాగ్నెటైట్. పేరులోనే ఉన్నట్లు దీనికి అద్భుతమైన అయస్కాంత లక్షణాలు ఉంటాయి. ఇది బెస్ట్ క్వాలిటీ ఐరన్ ఓర్.
దీంట్లో ఇనుము శాతం ఎంతుంటుంది? ఏకంగా 70% వరకు స్వచ్ఛమైన ఇనుము ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వల్ల ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో దీన్ని బాగా వాడతారు. ఓకే, మరి రెండవ రకమేంటి? రెండవది హెమటైట్. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీస్లో అత్యధికంగా వాడేది ఇదే. ఇందులో 50 నుండి 60% ఇనుముంటుంది. మ్యాగ్నెటైట్తో పోలిస్తే క్వాలిటీ కాస్త తక్కువే, కానీ విస్తారంగా దొరుకుతుంది. ఐరన్ మైన్స్ గురించి చదువుతున్నప్పుడు నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఒకటుంది. ఆ గనులున్న కొండల ఆకారాలు, వాటి పేర్లు భలే ఉన్నాయి. అవునా? ఉదాహరణకి ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న బైలదిలా కొండలు చూడండి. దూరం నుండి చూస్తే అవి సరిగ్గా ఎద్దు మూపురం ఆకారంలో ఉంటాయట. అవును, కరెక్ట్గా చెప్పారు. ప్రకృతి అలా ఒక ఎద్దు మూపురమాకారంలో 14 భారీ ఇనుప ఖనిజ నిక్షేపాలను దాచిపెట్టింది. అక్కడి ఇనుమును మన విశాఖపట్నం పోర్టు ద్వారా జపాన్, దక్షిణ కొరియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అదొక గొప్ప ఎగుమతి కేంద్రం మనకి. అలాగే కర్ణాటకలోని కుద్రేముఖ్ గనులు. కన్నడలో కుద్రే అంటే గుర్రం కదా, ఆ కొండల ఆకారం గుర్రం ముఖంలా ఉంటుంది కాబట్టే ఆ పేరొచ్చింది. ఇక్కడొక అద్భుతమైన ఇంజనీరింగ్ గురించి అడగాలి మిమ్మల్ని. అడగండి. ఆ గనుల నుండి ఇనుమును ఒక పైప్లైన్ ద్వారా మంగళూరు పోర్టుకు పంపిస్తారట. మామూలుగా పైప్లైన్ అంటే నీళ్లు లేదా గ్యాస్ పంపిస్తారు. అంత బరువుండే రాళ్లలాంటి ఇనుమును పైపుల్లో పంపడం ఎలా సాధ్యం? అసలు ఎందుకలా చేస్తారు? అదొక అద్భుతమైన ఇంజనీరింగ్ ట్రిక్ అండి. కుద్రేముఖ్ గనులు కొండలపైన అడవిలో ఉన్నాయి. అక్కడి నుండి ట్రక్కుల్లో రవాణా చేయడం చాలా ఖర్చు, పైగా పర్యావరణానికి మంచిది కాదు. అవును, ట్రాఫిక్, పొల్యూషన్ అన్నీ ఉంటాయి. అందుకే వాళ్ళు ఒక ఐడియా వేశారు. ఆ తవ్వితీసిన ఇనుపు ఖనిజాన్ని ఫ్యాక్టరీలో పిండిలాగా మెత్తగా దంచేస్తారు. హోహో, పౌడర్ చేస్తారా? అవును. ఆ పౌడర్ను నీటితో కలిపి ఒక బురదలాంటి ద్రవంగా, అంటే స్లర్రీలాగా మారుస్తారు. ఆ ద్రవాన్ని పైప్లైన్ ద్వారా ఈజీగా కింద ఉన్న మంగళూరు పోర్టుకు పంపిస్తారు. వావ్, ఇది భలే ఐడియా కదా! అక్కడ మళ్ళీ నీటిని వేరు చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి చేసిన గొప్ప ఆవిష్కరణ ఇది. ఇక ఇనుము గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని బెస్ట్ ఫ్రెండ్ మ్యాంగనీస్ గురించి కూడా చెప్పాలి. బెస్ట్ ఫ్రెండ్ అంటారేంటే? స్టీల్ చెయ్యాలంటే ఇనుము, బొగ్గు ఉంటే చాలనుకుంటాం కదా, ఇక్కడ మ్యాంగనీస్ పాత్ర ఏమిటి? స్టీల్ తయారీలో మ్యాంగనీస్ ఒక బాడీగార్డ్ లాంటిది. ఇనుముకు సహజంగా తుప్పుపట్టే గుణముంటుంది. పైగా అది కాస్త పిడుసుగా ఉంటుంది. దానికి బలాన్నిచ్చి గట్టి స్టీల్గా మార్చాలంటే మ్యాంగనీస్ మస్ట్. అచ్చా, అంటే అది లేకపోతే స్టీల్ అంత గట్టిగా ఉండదన్నమాట. అవును. 1 టన్ స్టీల్ తయారు చేయడానికి దాదాపు 10 కిలోల మాంగనీస్ అవసరమవుతుంది. మన దేశంలో ఈ మాంగనీస్ ఉత్పత్తిలో ఒడిషా అగ్రస్థానంలో ఉంది. వెరీ నైస్. ఈ లోహాల హిస్టరీ చూస్తుంటే కొన్ని నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. హిస్టరీని మార్చిన ఖనిజాల గురించి నాకొక కథ గుర్తొస్తోంది. ఏంటా కథ? అల్యూమినియం గురించానా? అవును. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశాన్ని నెపోలియన్ III పాలిస్తున్న కాలమది. ఆయన తన ఆస్థానానికి వచ్చే అతి ముఖ్యమైన విఐపి అతిథులకు అల్యూమినియం పాత్రల్లో భోజనం పెట్టేవారట. ఆ కాలంలో అది చాలా గొప్ప. అదే ఆశ్చర్యం. సాధారణ అతిథులకు మాత్రం బంగారం, వెండి పాత్రల్లో పెట్టేవారట. అంటే అప్పట్లో బంగారం కంటే అల్యూమినియం స్టేటస్ సింబల్ అన్నమాట. వినడానికి క్రేజీగా ఉంది కదా? చాలా క్రేజీగా అనిపిస్తోంది వినడానికి. కాని కట్ చేస్తే సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ప్యారిస్లోని బిచ్చగాళ్లు కూడా అల్యూమినియం గిన్నెలతో అడ్డుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు అంత విలువైంది ఎందుకంత సాధారణమైపోయింది? ఆ బాక్సైట్ నుండి అల్యూమినియంను వేరు చేసే సరైన టెక్నాలజీ లేదు. ఓహో, అంటే వేరు చేయడం కష్టం కాబట్టి అంత రేటుండేదన్నమాట. కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని వాడి స్మెల్టింగ్ చేసే ఆధునిక విధానాలు వచ్చాయో అప్పుడు ఉత్పత్తి చేయడం చాలా చౌకగా మారిపోయింది. సో సప్లై పెరిగిపోయి రేటు పడిపోయింది. అవును. పైగా అల్యూమినియం చాలా స్పెషల్. దానికి ఇనుముకున్న బలం, రాగికుండే విద్యుత్ వాహకత ఉంటాయి. పైగా చాలా లైట్ వెయిట్, తుప్పు పట్టదు. అందుకే ప్యాకేజింగ్, విమానాల తయారీలో ఇది విప్లవం తెచ్చింది. మన దగ్గర ఒడిస్సాలోని పంచపత్మాలి గనులు దీనికి బాగా ఫేమస్. కేవలం టెక్నాలజీ పెరగడం వల్ల చక్రవర్తుల టేబుల్ నుండి సామాన్యుల వంటగదికి వచ్చేసిందన్నమాట. ఇక ఎలక్ట్రానిక్స్ విషయానికొస్తే రాగి, మైకా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. కాపర్ అండ్ మైకా లేనిదే ఎలక్ట్రానిక్స్ లేవు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ గనులు అత్యధికంగా రాగిని ఉత్పత్తి చేస్తున్నాయని చదివాను. రాగి కరెంటును బాగా పాస్ చేస్తుందని తెలుసు, కానీ ఎలక్ట్రానిక్స్లో మైకా పేరు పదే పదే వినిపిస్తోంది. ఈ మైకా స్పెషాలిటీ ఏంటి?
ఆ రాగి కరెంట్ను ఎంత అద్భుతంగా పాస్ చేస్తుందో మైకా దాన్ని అంతే అద్భుతంగా అడ్డుకుంటుంది. ఆధునిక పరికరాలు సురక్షితంగా పనిచేయాలంటే మైకా చాలా ముఖ్యం. అంటే అదొక ఇన్సులేటర్లాగా పనిచేస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇది భూమిలో పల్చని ఆకులలాగా పొరలు పొరలుగా ఏర్పడే ఖనిజం. దీనికి అద్భుతమైన డై ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. డై ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే కొంచెం సింపుల్గా చెప్తారా? బేసిక్గా కరెంటుకు ఇదొక పర్ఫెక్ట్ బ్రేకర్. ఎంత హై వోల్టేజ్ వచ్చినా ఇది దాన్ని లీక్ అవ్వకుండా, కాలిపోకుండా ఆపుతుంది. ఇస్త్రీ పెట్టెలు, కంప్యూటర్లు షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండాలంటే మైకా వాడాల్సిందే. ఓకే, అర్థమైంది. మన దగ్గర ఈ మైకా ఎక్కడ దొరుకుతుంది? జార్ఖండ్, రాజస్థాన్లో దొరుకుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు మైకా బెల్ట్ కూడా చాలా ఫేమస్. కరెంటు పంపే రాగి, దాన్ని కంట్రోల్ చేసే మైకా, భలే కాంబినేషన్ కదా! సరే, ఇప్పుడు వరకు మనం ఈ ఖనిజాలు మన జీవితాన్ని ఎంత సులభతరం చేస్తున్నాయో మాట్లాడుకున్నాం. కానీ నాకు డౌట్ వస్తుంది. ఈ నాణ్యానికి మరోవైపు ఒక డార్క్ సైడ్ కూడా ఉంది కదా? అవును, ఖచ్చితంగా ఉంది. మనం అనుభవిస్తున్న ఈ ఏసీలు, ఫోన్ల వెనుక ఆ మైనింగ్ వర్కర్ల కష్టాలు, వాళ్ల బాధలున్నాయి. పర్యావరణానికి జరిగే ఘోరమైన నష్టం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ముమ్మాటికి మాట్లాడుకోవాలి. గనుల తవ్వకాన్ని యాక్చువల్లీ కిల్లర్ ఇండస్ట్రీ అంటారు. కిల్లర్ ఇండస్ట్రీనా? అంత ప్రమాదమా? అవునండి. కార్మికులు భూమిలోకి 100 మీటర్ల లోతుకు వెళ్లి పనిచేస్తారు. ఆ చీకటి గనుల్లో రేగే దుమ్ము పీల్చడం వల్ల చిన్న వయసులోనే బ్లాక్ లంగ్ లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. పాపం. పైగా గనులు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా? అది నిరంతరం పొంచి ఉండే ముప్పే. బొగ్గు గనుల్లో అకస్మాత్తుగా నీరు ముంచెత్తటం, గ్యాస్ లీకై మంటలు చెలరేగటం ఎప్పుడూ జరుగుతుంటాయి. పర్యావరణానికి కూడా నష్టం ఎక్కువే కదా? చాలా ఎక్కువ. గనుల నుండి వచ్చే బురదను, వ్యర్థాలను నేరుగా నదుల్లోకి వదలటం వల్ల నీరు కలుషితమవుతుంది. భూమిని తవ్వి వదిలేయడం వల్ల అటవీ ప్రాంతమంతా వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. సో ప్రతి సౌకర్యం వెనుక ఒక భారీ మూల్యం దాగి ఉందన్నమాట. ఇక మన చర్చలో ఆఖరి ముఖ్యమైన అంశం ఎనర్జీ రీసోర్సెస్, అంటే శక్తి వనరులు. ఇవి లేకపోతే ఇండస్ట్రీస్ నడవవు. అవును, కాని గ్రామీణ భారతదేశంలో చూస్తే ఇప్పటికీ 70% ఎనర్జీ వంటచెరకు, పేడపిడకల ద్వారానే వస్తోందని డేటా చెప్తోంది. అడవులు తగ్గిపోవడం వల్ల అది కూడా కష్టంగా మారుతోంది. అవును, గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటే పారిశ్రామిక అవసరాలకు మాత్రం ప్రపంచం మొత్తం బొగ్గుమీదే ఆధారపడింది. అసలు ఈ బొగ్గు భూమి లోపల ఎలా తయారవుతుంది? అందులో కూడా రకాలుంటాయా? ఇదొక గొప్ప భౌగోళిక ప్రయాణం. బొగ్గు అంటే కేవలం నల్లటి రాయి కాదు, లక్షలాది సంవత్సరాల కిందటి మొక్కల అవశేషం. అంటే చెట్లు బొగ్గుగా మారతాయా? అవును, దట్టమైన అడవులు వరదల వల్ల చిత్తడి నేలల్లో కుళ్ళిపోయి భూమి పొరల్లో కూరుకుపోయినప్పుడు ఇది మొదలవుతుంది. భూమి అడుగున ఉండే వేడి, పీడనం వల్ల ఆ చెట్లలోని తేమంతా ఆవిరైపోయి కేవలం కార్బన్ మాత్రమే మిగులుతుంది. అదొక ప్రెషర్ కుక్కర్ లాంటి ప్రాసెస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎంతకాలం, ఎంత లోతులో ఉడికింది అన్నదానిపై దాని క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. మొదటి దశలో ఏర్పడే బొగ్గును పీట్ అంటారు. ఇది మట్టి రంగులో ఉండి కాలుష్యం ఎక్కువిస్తుంది. నెక్స్ట్ ఇదేంటి? రెండవది లిగ్నైట్. ఇది గోధుమ రంగులో ఉంటుంది. మన దగ్గర తమిళనాడులోని నైవేలిలో దొరుకుతుంది. దీన్ని విద్యుతుత్పత్తికి వాడతారు. ఓకే, వాణిజ్యపరంగా ఏది బెస్ట్ మరి? అత్యంత ముఖ్యమైనది బిట్యుమినస్ బొగ్గు. ఇది భూమిలో చాలా లోతుగా కూరుకుపోయి తయారవుతుంది. ఇందులో కార్బన్ శాతం చాలా ఎక్కువ. స్టీల్ కరిగించే బట్టీలను నడిపించేది ఈ బిట్యుమినస్ బొగ్గే. ఈ విషయాలన్నీ వింటుంటే సడన్గా ఒక ఆలోచనొస్తుంది. ఇవన్నీ తయారు కావడానికి ప్రకృతికి లక్షలాది సంవత్సరాలు పట్టింది. కాని భూమి పైపొరలు మనం వాడుకునే ఈ ఖనిజాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయట కదా? కరెక్ట్, 1% మాత్రమే. మనం వీటిని 100 ఏళ్లలోనే ఎడాపెడా తవ్వేసి వాడేస్తున్నాం. అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును రోజూ ఖర్చు పెట్టుకుంటూ పోవడమే కాని కొత్తగా ₹1 కూడా డిపాజిట్ చేయలేని పరిస్థితి కదా ఇది. బ్యాంక్ అకౌంట్ అనాలజీ 100% కరెక్ట్ అండి. ప్రకృతి డిపాజిట్ చేయడానికి లక్షల ఏళ్లు తీసుకుంటే మనం దాన్ని కొద్ది దశాబ్దాల్లోనే ఊడ్చేస్తున్నాం. అంటే ఇవి పునరుత్పత్తి కాని వనరులు అనమాట. అవును, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఇలాగే వాడేస్తే భవిష్యత్తు తరాలకు ఏమీ మిగలదు. పైగా లోతుకు వెళ్లే కొద్దీ తవ్వే ఖర్చు పెరుగుతోంది, నాణ్యత తగ్గుతోంది. అందుకే మనం లోహాలను రీసైక్లింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. సోలార్, విండ్ ఎనర్జీ లాంటివి కూడా వాడాలి కదా? ఖచ్చితంగా.
ప్రత్యామ్నాయ శక్తి వనరుల వైపు వెళ్లడమనేది ఇప్పుడు ఆప్షన్ కాదు, మన మనుగడకు అది అత్యవసరం. నిజమే. ఇంత సుదీర్ఘమైన చర్చ తర్వాత అర్థమయ్యేదేమిటంటే మనం రోజూ చూసే రాళ్ళు కేవలం నిర్జీవమైన వస్తువులు కావు. అవే మన ఆధునిక జీవన విధానానికి పునాదులు. అదైతే వాస్తవం. ఆ పిల్లాడు హెబాన్ కదిలే బస్సును చూసి ఆశ్చర్యపడినట్లుగానే మనం కూడా ఈ వనరుల వెనుక ఉన్న ప్రకృతి కృషిని చూసి ఆశ్చర్యపడాలి, వాటిని బాధ్యతగా వాడుకోవాలి. పర్ఫెక్టే చెప్పారు. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన మీతో పంచుకోవాలి. మనం ఖనిజాలు అయిపోతున్నాయని ప్లాస్టిక్ లాంటివి వాడుతున్నాం. కాని ఆ ప్లాస్టిక్ కూడా పెట్రోలియం నుండే వస్తోంది కదా. అవును, అది భూగర్భవనరే. ఒక 100 లేదా 200 ఏళ్ల తర్వాత భూమి మీదున్న ప్రతి ఖనిజం శిలాజ ఇంధనం అయిపోతే పరిస్థితేంటి? భవిష్యత్తు తరాలు తమ మనుగడ కోసం అంతరిక్షంలో ఉన్న గ్రహశకలాల మీద అంటే ఆస్ట్రాయిడ్స్ మీద మైనింగ్ చేసే పరిస్థితొస్తుందా? అబ్బా, ఇదైతే సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే కదా. మనం వెళుతున్న వేగం చూస్తుంటే భయంగానే ఉంది. మీరు దీని గురించి ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.